లాక్డౌన్ కారణంగా మా ఒక కాచిగూడ డివిజన్లో నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు సుమారు 5,000 పైన ఉన్నాయి. అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఎక్కాల సరోజిని బీరప్ప చారిటబుల్ ట్రస్ట్ మా అమ్మ నాన్నగారి పేరు మీద ఉన్నది. ఇంతకుముందుకు ఎన్నో ఆ ట్రస్ట్ ద్వారా సోషల్ సర్వీసు ప్రజలకు చేయడం జరుగుతుంది. అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు 16వ రోజు మేము సుమారు ఒక 5,600 కుటుంబాలకు ఇంటింటికి తిరిగి 10 రోజుల రేషను సరిపడే విధంగా ప్యాకింగ్ ఏర్పాటు చేసినాం. అయితే మా సీఎం కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని, కేటీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఉపవాసం ఉండకుండా వాళ్ళకు ఇంతో అంతో 12 కిలోల బియ్యం 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 12 కిలోల చొప్పున ఇచ్చుకుంటూ వాళ్ళకి 1,500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని నా ఊరు ఇదే ఊరు, నేను ఇక్కడనే పుట్టిన, నా అంతు ధర్మంగా కర్తవ్యంగా భావించి నా అంతు సాయం ఏమన్నా చేయాలని చెప్పి నేను, నా టీము, నా మిత్ర బృందం అందరం కలిసి కూడా గత 16 రోజుల నుంచి ఇంటింటికి తిరిగి మేము ప్రతి ఇంటికి కూడా తిరిగి ఇంటికి పోయి ఇచ్చే కారణం ఏంటంటే వాళ్ళకు రోడ్డు మీద ఇస్తే సోషల్ డిస్టెన్స్ ఉండదు. కొంతమంది మధ్యతరగతి కుటుంబీకులు, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళు కొంచెం రోడ్డు మీదకి వచ్చి తీసుకోవాలంటే సిగ్గుపడతారు. 2 విధాలు లాక్డౌన్ పాటిస్తూ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. మేమే ఒక 5-6 మంది ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబకుడు కూడా ఈరోజు సంతోషపడుతున్నారు. కేసీఆర్ గారిని బాగా చేస్తారు, మంచిగా లాక్డౌన్ మంచిగా పాటిస్తున్నామని చెప్తారు. అందరూ కూడా ప్రజలకు మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ప్రభుత్వం చెప్పినన్ని రోజులు, గత కొన్ని రోజులు కూడా అందరం లాక్డౌన్ పాటిస్తే కరోనా మమ్మారిని అతి తొందరగా కూడా మనం మన రాష్ట్రం నుంచి, దేశం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ పాత రోజులు రావాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. కరోనా కట్టడికి మీరు చేసే అనేక కార్యక్రమాలు కానీ ప్రజల సహకారం ఏ విధంగా ఉంది? అందరూ కూడా ప్రజలకు నమ్మకము, ఎట్లనైనా అన్న ఏమైనా తెచ్చిస్తాడని చెప్పేసి మేము స్టార్ట్ చేయకముందుగా ప్రజలు మమ్మల్ని అడగడం జరిగింది. అన్న రాషనేవా అని 2-3 అడగడం జరిగింది. అయితే ఇదే దృష్టిలో పెట్టుకొని సరే మనం కూడా ఏమన్నా మనంతో సాయం చేయాలని మనం ఆలోచన చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా నమ్మకం మేము ప్రతి సంవత్సరం 10,000 విద్యార్థులకు కూడా నోట్బుక్స్ ఇస్తాము. అట్లనే మేమంటే ఒక నమ్మకము ప్రజలకు, నా బస్తీ ప్రజలకు ఖచ్చితంగా అన్న ఏదైనా రాషన్ ఇస్తాడని అదే దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరం కష్టపడి నా టీం అంతా కూడా, ట్రస్ట్ టీం కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ అందరూ కూడా ప్రతిరోజు ప్యాకింగ్ చేసుకుంటా గత 16 రోజుల నుంచి డోర్ టు డోర్ తిరిగి ఇస్తున్నాము. ఇంకా సుమారు 7-8 రోజుల కార్యక్రమం మాకుంది. ఈ 7-8 రోజులు మేము కష్టపడితే మొత్తం మా డివిజన్ కవర్ చేసిన వాళ్ళం అవుతాం. అయితే అవకాశమే అదునుగా తీసుకొని ఇక్కడ చాలామంది షాప్ వాళ్ళు కానీ కొంచెం రేటు అధిక ధరలో అమ్ముతున్నారు అన్నట్టు ఇక్కడ ప్రజలు అంటారు. వారిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దీని మీద కేసీఆర్ గారు కానీ మన పోలీస్ కమిషనర్ గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇలాంటి చర్య ఎవరైనా తీసుకుంటే కఠినంగా వారిని శిక్షించడం జరుగుతుంది. వారి మీద ప్రభుత్వ రీత్యా, చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలకు కూడా చెప్పారు, ఏమైనా అవసరం ఉంటే 100 డయల్ చేయండి, కరోనాకు సంబంధించి ఇంకేమైనా అవసరం ఉంటే 104 కానీ 107 కానీ డయల్ చేయాలని మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఎక్కడ జరుగుతలేదు మా డివిజన్లో. అట్లా జరిగితే మాత్రం ఖచ్చితంగా మేము యాజ్ అ కార్పొరేటర్గా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం. ఇవి కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నా గారు ఇక్కడ ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ 16 రోజుల నుంచి సుమారు 5,000 మంది వరకు డిస్ట్రిబ్యూషన్ చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. శాంతమ్మ. కాచిగూడలో ఈ కరోనా లాక్డౌన్ వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో, నిత్యావసర సరుకులు కానీ మీకు ఏ విధంగా ఎవరు ఇస్తున్నారు? మాకు అన్న ఇస్తుండు, మా అయ్య కేశవ్ సారిస్తుండు. ఏ ఇబ్బంది కలగకుండా మా అయ్య మంచిగా ఇస్తుండు, అన్ని చూసిండు, మాకు నీడ కూడా ఇచ్చిండు. ఇప్పటికి ఎన్నిసార్లు కరోనా నెల రోజుల నుంచి లాక్డౌన్ ఉంది, ఈ నెల రోజుల నుంచి నీకు ఎట్లా గడుస్తుంది? ఇట్లనే ఆయన ఏం చేయాలి, ఎక్కడ పోరాదు. అందరు పోయి అక్కడక్కడ బియ్యం తెచ్చుకుని అవి తెచ్చుకుని నాకు ఎక్కడ పోరాదు. నా బతుకు నేనే గంజో కట్టుకుని తిని బతుకుతున్నా. అయ్యా నాకు నడవరాదు. 1,500 రూపాయలు వచ్చినాయా? తెచ్చుకోలే, నడవరాకపోలే. ఆటోలు కుళ్ళు అయినప్పుడు పోతా. సరే, ఇప్పుడు నిత్యావసర సరుకులు మాత్రం ఇప్పుడు నువ్వు ఎక్కడ ఏం చేయలేని పరిస్థితి చేయలేను. కానీ ఇప్పుడు నీకు ఎట్లా గడుస్తుంది? మీకు రేషన్ కానీ ఎవరు ఇస్తున్నారు? మీకు రేషన్ కాచిగూడలో మీకు రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు?
రేషన్ షాప్లోకి వెళ్ళి బియ్యం ఒక ఆయన పోయి ఆమెకు నడవరాదు అని తెచ్చిండు, మా పక్క పిల్లగాడు తెచ్చిండు. ఇక గవ్య ఉడకబెట్టుకుంటున్నా గంతని కారమో ఏదో ఉపాసం ఉండకుండా అయితే బతున్న ఆయన ఇవాళ అయితే ఇచ్చిండు. కన్నయ్య నా తండ్రి, కేశవ్ సారు అయ్యనే మంచిగా చేసిండు అయ్యమ్మ అయ్యా. అవునాయన అన్ని చేసిండు బిడ్డ. ఒక పారి నాకు దోశల పెంకి ఇచ్చారు కానీ పేర్లు నిలబెట్టకుంటే ఇక్కడ పెట్టినా ఇంట్లోకి పోయినా ఎత్తుకపోయారు. మళ్ళీ ఇస్తానే అన్నాడు, మళ్ళీ ఇస్తానే అమ్మ రాయ అన్నాడు. అయ్యా